ఫండమెంటల్ అనాలిసిస్ మనకి ఎప్పుడు ఏ స్టాక్ కొనాలో ఏ స్టాక్ సెలెక్ట్ చేయాలో చెప్తుంది. కానీ టెక్నికల్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి సైకలాజికల్ పాయింట్. ఓకే, ఒక స్టాక్ని మనం ఇన్వెస్ట్మెంట్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే సరిపోద్దా, లేకపోతే ఫండమెంటల్ మిక్స్ చేసి మనం దాన్ని చూడాలా? అసలు ఏంటి దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటో మొత్తం చూద్దాం మనం. ఇంట్రాడేలో ఎవరైతే ఎఫ్ఎండో చేసేవాళ్ళు ఉన్నారో, ఓకే, వాళ్ళకి ఏంటంటే ఏదైతే లిస్ట్ ఉందో, ఎఫ్ఎండో స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో వాటిలో ఉన్న స్టాక్స్ అన్ని మంచివే. రూల్ ప్రకారంగా వాళ్ళు సెలెక్ట్ చేసిన దాని ప్రకారం అయితే మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్. సో ఆ టైంలో మీరు ఓన్లీ ఇంట్రాడే చేస్తాను అనుకుంటే మీరు ఫండమెంటల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంట్రాడే చేసేదే మెయిన్ బేస్ టెక్నికల్స్ మీద. ఓకే, మీ స్ట్రాటజీ ఏది ఉంటుందో దాన్ని వాడుకొని ఇంట్రాడే మార్నింగ్ కొని ఈవినింగ్ అయిపోవడం, ఏదైనా అవుట్ అయిపోవడం అని చేసుకోవచ్చు. ప్రాఫిట్ లాస్ ఏదైనా బయటకు వచ్చేయడం మంచిది. దానికైతే మీరు ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ట్రేడింగ్ కాకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్స్ తీసుకుంటాను అంటే స్టాక్స్ ఎంచుకోవడంలో కొన్ని పాయింట్స్ పాటించాలన్నమాట. సో ఏంటంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. అబౌవ్ 1 year ఉండొచ్చు, 2 years, 3 years ఉండొచ్చు, అట్లీస్ట్ 6 months అయినా అనుకుందాం. ఆ టైంలో మీరు పొజిషన్ తీసుకునే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా కొంచెం చూడాలన్నమాట. జస్ట్ ఏంటి అంటే మరీ డెప్త్లోకి బ్యాలెన్స్ షీట్లు అవి కాకుండా కంపెనీ ఏం చేస్తుంది, అసలు యాక్చువల్లీ మీరు ఎంచుకున్న స్టాక్ యొక్క అసలు దాని పని ఏంటి, అది మెయిన్ చూడాలి. తర్వాత ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఓనరు, చైర్మన్ ఎవరున్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ 2 పాయింట్లు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే దానికి సరిపోద్ది అనమాట. టెక్నికల్స్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. కానీ ఇందులో ఉన్న పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా ఎక్కువ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ చూస్తారనమాట, టీవీలో చెప్తూ ఉంటారు. ఓకే, అంత డెప్త్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కరెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ వస్తే మీరు ఏం చేయాలంటే మెయిన్ మీకు తెలియాల్సింది కంపెనీ ఏం పని చేస్తుంది, అసలు దాని కోర్ వాల్యూ ఏంటి అసలు కంపెనీ, ప్లస్ ఆ ఓనరు, చైర్మన్ ఎవరు, అంతే. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అంటే మెయిన్ మీకు ఓన్లీ ఫండమెంటల్స్ అనాలిసిస్ చెప్పేది ఏ స్టాకు సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మంచిదని చెప్తుంది. కానీ టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఏదైతే ఫండమెంటల్ అనాలిసిస్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ దాన్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని తెలిసేది మాత్రం ఓన్లీ టెక్నికల్స్ వల్లే. ఫండమెంటల్ ఎప్పుడు మీకు బై సిగ్నల్, సెల్ సిగ్నల్ అయితే ఇవ్వదు. టెక్నికల్స్లోనే ఇది సాధ్యం. సో ఏంటంటే మీరు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేటప్పుడు జస్ట్ ఓవరాల్గా ఏంటి కంపెనీ చేస్తుంది అది తెలుసుకొని ఒక మంచి స్ట్రాటజీ, టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీ ఉపయోగించి దాని మీద బై అండ్ సెల్ సిగ్నల్ పట్టుకోవచ్చు. బై ఎప్పుడైతే ఎగ్జాక్ట్ పాయింట్లో బై చేయొచ్చో మనం, అది మనకి టెక్నికల్స్ ద్వారా తెలుస్తుంది. కానీ సెల్ కూడా వచ్చేస్తుంది మనకి. సెల్ కూడా ఎప్పుడు ఆ స్టాక్ నుంచి ఎప్పుడు బయటకు రావాలి అనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేము అనేది అది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు దాకా మీరు విన్నది ఏదైతే ఉందో అది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే తప్ప ఇందులో అయితే నిజం లేదు. సో మన దగ్గర ఉన్న స్ట్రాటజీ ప్రకారం చూస్తే నెక్స్ట్ 3 years స్టాక్ దాని వే ఏది ఉందో, దాని ర్యాలీ ఎలా ఉంటుందో మనం టెక్నికల్స్ ద్వారా పట్టుకోవచ్చు. సేమ్ ఇదే స్ట్రాటజీ నిర్వాణ ట్రేడర్ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లోని నేను నేర్పిస్తాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో నా వాట్సాప్ మెసేజ్ పింక్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్దాం, చార్ట్స్లో కొంచెం అనలైజ్ చేసి చూద్దాం. ఓకే, వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. చాలామంది నాలెడ్జ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మన ఆంధ్ర, తెలంగాణ స్టేట్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం చార్ట్లోకి వచ్చాం. ఫస్ట్ స్టాక్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది చూడండి, ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తున్నాను. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2025 మే నుంచి ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఓకే, లాస్ట్ May to 6, 7 months + 2, 9 months. సో 9 months అంటే నెక్స్ట్ 4 monthsలో ఇది ఈ ఏరియా క్రాస్ చేయాలి. ఓకే, 4 to 5 monthsలో 5133 క్రాస్ అయితే దీని ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడుదా చెప్పిందంటే, లేకపోతే దీనిలో జరిగేది ఏంటంటే ఈ లో ఉంది కదా, ఇది ఇక్కడికి రావాలని 3134 ఏరియా ఏదైతే ఉందో అక్కడికి రావాలి. సో టోటల్ దీని కరెక్షన్ ఎక్కడి నుంచి అవుతుంది, జూలై 2024 నుంచి అవుతుంది. ఓకే, సో ఇది కిందకు వస్తుందా లేదా అని చూద్దాం. కానీ ట్రెండ్ తిరగాలి అంటే జస్ట్ నెక్స్ట్ 3-4 monthsలో ఇది ఈ లెవెల్ క్రాస్ చేయాలన్నమాట. అప్పుడే దాన్ని నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇది కాంప్లెక్స్ కరెక్షన్ ఏదైతే ఉందో దీనిలోనే మనం ఇంత ట్రెండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి లాస్ట్ 2024 జూలై నుంచి ఇక్కడ దాకా నడిచింది ఏదైతే ఉందో, అసలు ఈ స్టాక్లో మనం ఉండకూడదు, ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకి ఎప్పుడు తెలిసిందంటే ఇదిగో ఈ క్యాండిల్. ఇది చూసారా, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, November 2024లో మనకు తెలిసింది. మొత్తం 1.5 year బ్యాకే తెలిసింది అనమాట. సో టెక్నికల్స్లో ఉన్న పవర్ అదన్నమాట. మీకు కరెక్ట్ అనాలిసిస్ తెలిస్తే సో ఈ ఏరియాలో మీరు ఎగ్జిట్ అయిపోదురు 100%. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఇది మంచి స్టాకే కదా అని ఉంచుకుంటారు, కానీ కరెక్టే, మంచి స్టాకే కాదంటలేదు. సో ఏంటంటే మనకి డబ్బులు రానప్పుడు, అందులో ప్రాఫిట్ రానప్పుడు అది ఎందుకు మనం, అది అవసరం లేదు కదా. సో ఎప్పుడు మీరు ఉండాల్సింది చాలా వరకు అన్ఎమోషనల్గా ఉండాలి.
ట్రేడ్ మీద. ఓకే, కంపెనీ మంచిది అవ్వదు, ఏదైనా చేయొచ్చు. కానీ మనకి చార్ట్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే ఇది క్రాస్ అవ్వదు అనే చెప్తుంది. సో దీని బదులు ఇక్కడే మనం దీనిలో ఎగ్జిట్ అయ్యి మంచి చార్ట్ ఏదైనా దొరికి బుల్ ట్రెండ్లో ఉన్నదాన్ని కొనుక్కుంటే బెస్ట్ కదా మనకి. అది నేను చెప్తున్నాను. సో ఈ నిర్మాణ ట్రేడర్ ఏదైతే ఉందో కోర్సు, అందులో నేను అదే చెప్తాను యాక్చువల్లీ. సో 1.5 year ముందు మీకు సెల్ సిగ్నల్ వచ్చిందంటే మీరు చూసుకోండి టెక్నికల్స్లో ఎంత పవర్ ఉందో. సో మీకేంటంటే కరెక్ట్గా అనాలిసిస్ చేయడం రావాలి. అది వస్తే మీరు చాలా బాగుంటుంది మన పోర్ట్ఫోలియో. బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది వీక్లీలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఇది తీసుకున్నట్టే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక శాండ్విచ్ ప్యాటర్న్. లెటస్ ఇది ఏమవుతుందో. దీన్ని 1 day ప్యాటర్న్లో చూపిస్తాను. సో ఈ స్టాక్లో మనం ఎవరైనా కొనుక్కున్నారు అంటే, సో మెయిన్ ఫస్ట్ మనకు సిగ్నల్ వచ్చేది ఈ ఏరియాలో అనమాట. దీనిలోని ఎగ్జిట్ అవ్వాలి అనేసి. ఇక్కడ ఉంది కదా, ఈ 2 candles ఉన్నాయి కదా, ఈ ఏరియా ఇక్కడ కనబడుతుంది కదా మీకు, అదనమాట. జూలై 2025. ఓకే, 6, 7, 8 months బ్యాక్ మనకు ఆల్రెడీ ఇందులో సిగ్నల్ వచ్చింది, ఈ స్టాక్లో మనం ఉండకూడదు. సరేనా? సో తర్వాత ఏంటంటే చాలా మంది ట్రాప్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఇదైతే తీసుకొని టైప్ అయితే కాదు. ఇది బుల్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ ఏరియా దాటాల్సిందే, 1649. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ 1 hourలోకి వచ్చాం. నిన్నే కదా అనాలిసిస్ చేసాం మనం, ఇదంతా హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఉంది మొత్తం అంతా, కన్ఫ్యూజన్ ప్యాటర్న్ మొత్తం అంతా, పేషెన్స్ అంతా బ్రేక్ చేసే ప్యాటర్న్ యాక్చువల్లీ. సో ఓకే, ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకున్నట్టే అనిపిస్తుంది. ఇంకా మార్కెట్ అయితే క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఉంది 20 minutes యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి బౌన్స్ రావచ్చు, అదర్వైజ్ దీన్ని గ్యాప్తో కట్ చేయొచ్చు అనమాట. సో ముందు మనం మాట్లాడుకుంది ఏంటి ఇందులోని, డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ముందు ఈ గ్యాప్ కవర్ చేసేస్తే బెస్ట్ అనమాట. ఆ తర్వాత మనం ఇది ఇందులో ఏం చేస్తుందో చూద్దాం. సిల్వర్, సిల్వర్ 4 hours టైం ఫ్రేమ్. ఓకే, సస్టైన్ అయినట్టే అనిపించింది, కానీ ఈ లెవెల్లోనే కన్సాలిడేషన్ చేయాలన్నమాట ఇది. ఓకే, ఇది మరి కిందకి రాకూడదు ఇంకా. జస్ట్ ఈ ఏరియాలో కన్సాలిడేట్ చేస్తే మనకి నెక్స్ట్ రివర్స్ ట్రెండ్ తొందరలోనే రావచ్చు అనమాట. 2, 3 monthsలో వచ్చని మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూసిన చార్ట్స్ బట్టి. యాక్చువల్లీ బిట్ కాయిన్, బిట్ కాయిన్ వీక్లీలో చూపిస్తాను. నిన్నే అనాలిసిస్ చేస్తాను, అయినా సరే చూపిస్తాను. ఇంకా డౌన్ అవుతూనే ఉంది ఇది యాక్చువల్లీ. దీనిలో ఒక బౌన్స్ రావచ్చు, రాకపోవచ్చు. బౌన్స్ అయితే రావాలి. ఆర్ఎస్ఐ అయితే చాలా డౌన్ అయిపోయింది, కానీ చిన్న బౌన్స్, మరి ట్రెండ్ తిరిగేటట్టు అయితే కనబట్టలేదు. సో నేను నీకు చెప్పాను కదా, ఇది 3, 4 candles ఉన్నాయి, 2 candles, కానీ మన టైం అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇదేంటంటే ఇంకా కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోద్ది అనమాట. ఈ ఏరియా బౌన్సులు పెద్ద పెద్దవి వస్తాయి, నో ప్రాబ్లం, కానీ ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇది అనాలిసిస్ చేశాం కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, సో ఎవరైతే అడ్వాన్స్డ్ నిర్వాణ ట్రేడర్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో, సో బేసిక్స్ కూడా మనం స్టార్ట్ చేసాం. బేసిక్స్ అయితే ఆన్లైన్, నిర్వాణ ట్రేడర్ అయితే క్లాస్ అటెండ్ అవ్వాలి యాక్చువల్లీ ఫిజికల్గా అనమాట. సో దీని గురించి మాట్లాడాలని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా నేను ఇందులో, సో దానికి నన్ను పింక్ చేయండి. సో వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. మంచి సైకలాజికల్ పాయింట్, అసలు ఇంత మంచి నాలెడ్జ్ అయితే మన తెలుగులోనైతే లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, బెస్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఈ కంపల్సరీగా ఈ ఛానల్లో మీకు దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.